ఓకే, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలామంది అడుగుతున్నారు హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయిందా లేదా అన్న, లేదంటే సినిమా వస్తుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఒక్కటే చెప్తున్నా, హరిహర వీరమల్లు సినిమా అఫీషియల్గా పోస్ట్ పోన్ అయింది. మనకు రేపు ఎల్లుండో పోస్టర్ కూడా అఫీషియల్గా రాబోతోంది. ఎందుకంటే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, సినిమాని కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ ఎవరు కూడా రెడీగా లేరు. ఇక ఆ తర్వాత ఒక 10%, 5% విఎఫ్ఎక్స్ అయితే ఉంది. సో ఈ రెండు కారణాల వల్ల హరిహర వీరమల్లు అనేది పోస్ట్ పోన్ అయింది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఒకవేళ సినిమాను కొందాం అనుకున్నా కానీ చాలా తక్కువ 10-20 రూపాయలకు కొనే ప్లేస్లో అయితే వాళ్ళైతే ఉన్నారు. కానీ మన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు అయితే అంత ప్రైస్కి, అంత తక్కువ ప్రైస్కి హరిహర వీరమల్లు రైట్స్ని అయితే నేనైతే ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు. సో దీన్ని బట్టి చూస్తే అసలు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ బయ్యర్స్ అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు సినిమా పైన. ఒకవేళ ఎక్కువగా డబ్బులు పెట్టి సినిమా రైట్స్ కొనుక్కున్నా కానీ సినిమా ఆడకపోతే మేము అప్పుల పాలవుతాము అన్న భయం అయితే మన బయ్యర్స్ దగ్గర ఉంది. అందుకోసమే రూపాయి పావాలకైతే సినిమా అయితే అడుగుతున్నారు. ఆ రూపాయి పావాలకి ఏఎం రత్నం గారు అయితే ఒప్పుకోవట్లేదు. సో ఇంత కథ జరుగుతుంది హరిహర వీరమల్లు వెనకాల. మరి 12th నుంచి జూలై 3rd కన్నా, లేకపోతే జూలై 12th కన్నా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి అప్పటి వరకు బయర్స్ని ఏ రకంగా కొంటారు? ఒకవేళ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెరుగుతాయా? ఇంకేమైనా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి హరిహర వీరమల్లు మూవీ టీం అనేది ఎటువంటి కసరత్తు చేస్తుంది అనేది మనమైతే ముందు చూడాలి. సో మొత్తానికైతే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయిపోయింది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.